రవిచంద్రారెడ్డి గారు. సార్ నమస్కారం. కొమ్మినేని గారు, మీకు, చింతా రాజశేఖర్ గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సాక్షి టీవీకి, సాక్షి యాజమాన్యానికి, సాక్షి కార్యవర్గ సిబ్బందికి, మొత్తం స్టాఫ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే కొన్ని సామెతలు అలా ఉండిపోతాయి సార్, అవునన్నా కాదన్నా. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ కాబట్టి అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో అంటే గోదావరిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తోక పట్టుకొని, ఏదో సామెత ఉంది, కుక్క తోక పెట్టుకొని గోదావరిని ఈదలేరు అనేది ఒక సామెత, కానీ వాటితో నేను కంపేర్ చేయట్లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తోక పట్టుకొని గోదావరిని దాటాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నం, కుత్సితమైన అతని నీచమైన ఎత్తుగడ ఏదైతే ఉందో, ప్రజలను వంచిస్తా అది నా హక్కు, ప్రజలకు చెప్పింది చెయ్యను అది నా జన్మ హక్కు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే తీర్మానించుకున్నాడో, ఆయన బినామీ పార్టీగా జనసేన ఏదైతే ఏర్పాటు చేస్తున్నాడో, అందరికీ తెలుసు జనసేన పార్టీ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ఆస్తి కాదని, దానికి అతను ఓన్లీ బినామీగా ఉన్నాడు కాబట్టి అతను పర్యవేక్షకుడైన నాదెండ్ల మనోహర్ గారి కాపలాలో సురక్షితంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా అమలు చేయడానికి, కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంతన పెట్టడం కోసం మాత్రమే ఆ పార్టీని నడుపుతున్నాడని అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేరుగా ఈ రోజు కూడా ఏ ఓటును కూడా కాపుల్ని మెప్పించి పొందలేడు కాబట్టి చంద్రబాబు నాయుడు చొప్పించి పవన్ కళ్యాణ్ ని కాపుల ఓట్లు కొల్లగొట్టాలని అతని ఆశ, అతని నీచమైన ఎత్తుగడలు ఇదొక భాగం. దాంతోపాటు ముద్రగడ గారు లాంటి వారు కానీ, లేకపోతే హరిరామ జోగే గారు లాంటి వారు కానీ, వాళ్ళు ఏమన్నా వాళ్ళ కోసం పదవులు అడుగుతున్నారా? ఆ జాతి యొక్క ప్రయోజనాల కోసం మరిన్ని సీట్లు నువ్వు అడుగు, నీలో ఒక నాయకుడిని చూసుకుంటున్నారు కాబట్టి నీవు పవర్ షేరింగ్ అడుగంటే మీరెవరు నాకు సలహాలు చెప్పేదానికని, లేకపోతే నన్ను ప్రశ్నించేవాళ్ళు నాకు అవసరం లేదని, చాలా నీచమైన భాష. అంటే తనకి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం ఇతను ఏ విధంగా చేస్తున్నాడో, అదే విధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా ఇతనికి ఊడిగం చేయాలి. అంటే వాళ్ళు ఏ పార్టీకి చేయకొట్టమంటే ఆ పార్టీకి చేయకొట్టాలి, ఏ పార్టీ జెండాలు పట్టుకొని ఊరేగమంటే ఊరేగాలి, ఆత్మగౌరవం ఉండకూడదు. మరీ ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే మీరెవరూ నన్ను ప్రశ్నించకూడదు. ఆయన పెట్టిందేమో పార్టీ ప్రశ్నించడానికి అని చెప్పాడు, ఏ రోజు ప్రశ్నించిన పాపాన్ని పోలే. కానీ ఆయన్ని మాత్రం ఆయన అనైతికతని ప్రశ్నించడాన్ని ఆయన క్షమించలేకున్నాడు, సహించలేకున్నాడు. ఈ దుర్మార్గమైన ఎత్తుగడ ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ టెంట్ హౌస్. ఈ టెంట్ హౌస్ ని ఎలక్షన్స్ టైంలో రెంట్కి ఇచ్చుకుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వంలో ఒక కొత్త రికార్డు నెలకొల్పాడు సార్. మొన్నటిదాకా బాహుబలి సినిమాలో కట్టప్ అంటే బానిసత్వానికి పరాకాష్ట అనుకున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశే కాదు, సమకాలీన రాజకీయాల్లో అందరికీ అర్థమవుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్న బానిసత్వం పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తున్నాడో ఇది ఒక కొత్త స్టాండర్డ్స్ ని, నంబర్ 1 ర్యాంక్ ని కొట్టేసేది. బానిసత్వానికి పరాకాష్ట. బాబు బానిస, పవన్ అనగానే రేపు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది బానిసత్వం ఎలా చేయాలి. ముద్రగడ గారు లేఖ మీద మాట్లాడండి, మీరు రోజువారీ ఉపన్యాసం కాదు కదా సార్. ముద్రగడ గారి లేఖని ఉద్దేశించే దాని లేఖలో అంశాలని పైన టచ్ చేస్తా. ఎందుకంటే కాపుల ప్రయోజనాల గురించి కనీసం 80 సీట్లు ఎక్కడ, పాపం జోగయ్య గారు 60 అడగమన్నారు, ఆఖరికి 40 అన్నా తీసుకురా బాబు అన్నారు, లేకపోతే కనీసం పవర్ షేరింగ్ అడగమన్నారు, కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిని అడగమన్నారు, లేకపోతే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడగరా బాబు అన్నారు. అడిగే స్థితిలో లేని రా నాయన నేను. పవన్ కళ్యాణ్ ఆవేదన ఏంటంటే నేను అడిగే స్థితిలో లేను, చెప్పింది చేసే బానిసను నేను, మీకు ఎలా చెప్పుకోను, నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసా? అతని ఆత్మతో అద్దం ముందు యుద్ధం చేస్తున్నాడు. పైకి చెప్పేదేమో జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేస్తున్నానని. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండర్డ్ ఒక సింహం, ఇతను గ్రామ సింహం. ఎక్కడ సార్ పోలిక? నోటికి వచ్చినట్టు అవాకులు చెవాకులు మాట్లాడి పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఒక డ్రగ్గిస్ట్ లాగా ఒక మేనియాని జనాల మీద రుద్దడం కోసం హాజరు కాని ప్రజలు లక్షల్లో వస్తారట. 6 లక్షల మంది అన్నారు, 60,000 మంది రాలే. జెండా అన్నారు, అజెండా లేదు. సభ పేరు జెండా, కానీ ఆ సభకు అజెండా లేదు.
ఇద్దరు కలిసి మాట్లాడింది ఏంటంటే గతంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని చెప్పుకోలే, ప్రజల్ని క్షమాపణ అడగలా, కొత్తగా చెప్తున్న సూపర్ 6 గురించి మాట్లాడలే. వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. ప్రజల్ని ఏమార్చాలి, ప్రజల్ని మైమర్పించడానికి 4 పడికట్టు పదాలు సినిమా స్క్రిప్ట్ రాసుకురావాలి. వామనుడు అంటాడు, అదంటాడు, యుద్ధం అంటాడు. కొంచెమన్నా ఏమన్నా ఇంగితం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా గమనించింది ఒక్కటే, ఈ పెయిడ్ స్టార్ ఏదైతే ఉన్నాడో, ఈ పెయిడ్ స్టార్ నిన్న చేసింది పావల పేమెంట్ కి 30 యాక్షన్ చేశాడు. పావల పేమెంట్ కి 30 యాక్షన్ చేశాడు. ఎందుకంటే బాసుని మెప్పిస్తే మరో బిస్కెట్ పడేస్తాడు, మరింతగా మనం మొరగచ్చు. ఇతని భావజాలం అది.